నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణాలేంటి, దీనికి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంటుంది, తదితర వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇటీవలి కాలంలో మనం ఈ ఆర్థరైటిస్ సమస్యలు వయసుతో సంబంధం లేకుండా వింటూ ఉన్నాం కదా, అసలు కారణాలు ఏమై ఉంటాయంటారు? సో బేసిక్గా ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అంటారండి. సో బేసిక్గా సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఒకప్పటితో పోల్చుకుంటే 40s 45 50s ఆ ఏజ్ వారిలో అరుగుదల ఏజ్ పరంగా వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో మిడిల్ ఏజ్ 30+ నుంచే ఈ మధ్య 25-26 ఇయర్స్ వాళ్ళకే ఈ ఆర్థరైటిస్ పెయిన్స్ అనేది మనం చూస్తున్నాం. దీనికి బేసిక్గా మనం చూసుకున్నట్లయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, మానసిక ఒత్తిడి, కాన్స్టెంట్గా కూర్చొని ఉండడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర నుంచి చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ పరంగా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉండడం వల్ల కావచ్చు, హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే ఇదివరకే పడడం వల్ల కావచ్చు, స్మాల్ బ్రూయిసెస్, మనం చాలా మటుకు చిన్న చిన్న పెయిన్స్ అని అనుకుంటూ ఉంటాం, కానీ పోను ఆ పెయిన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వైటమిన్ B12, విటమిన్ D, కాల్షియం తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కాన్స్టెంట్గా సిస్టమ్ చూసే వాళ్ళలో కూడా ఆర్థరైటిక్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు, ఎక్కువగా క్రానిక్గా మెడికేషన్ వేసుకునే వాళ్ళలో కూడా ఈ ఆర్థరైటిక్ పెయిన్స్ మనం చూసుకుంటాం. బేసిక్గా పెయిన్స్ అనేది సింపుల్ సిస్టమ్ నుంచి, అంటే చూసుకున్నట్లయితే మైల్డ్, మోడరేట్, సివియర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే మోకాలు చెప్పుల అరుగుదల, ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు పాలీ ఆర్థరైటిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు. సో బేసిక్గా ఆర్థరైటిస్ అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు: ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్, డీజనరేటివ్ ఆర్థరైటిస్. సో ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అంటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఈ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. ఇలా డిస్టర్బ్ అయిన సిస్టమ్ వల్ల స్లోగా మన బాడీలో మజిల్ ఇన్వాల్వ్మెంట్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్తో పాటు ఎముకలు బలహీనంగా అవ్వడం, న్యూట్రిషనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యి ఎముకల అరుగుదల స్టార్ట్ అవుతుంటుంది. వీటిలో సోరియాటిక్ ఆర్థరైటిస్, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల గౌటీ ఆర్థరైటిస్, RA ఫ్యాక్టర్ బ్లడ్లో పెరగడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీటిలో సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫింగర్స్ దగ్గర ఉన్న జాయింట్స్, ఎల్బో దగ్గర ఉన్న జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, వీపు దగ్గర, నడుము దగ్గర, మోకాలు, ఆల్మోస్ట్ అన్ని జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో ఒకసారి ఒక జాయింట్ పెయిన్ ఉండొచ్చు, మరుసటి రోజు మరో పెయిన్ ఉండొచ్చు. సో షిఫ్టింగ్ పెయిన్స్ కూడా వీటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ రకంగా చూసుకుంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. వయసుతో పాటు హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉన్న, ఏజ్ పరంగా అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎర్లీగా కొందరికి అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది, కొందరికి 50 పైబడిన వాళ్ళకు అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ప్రాముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ B12, విటమిన్ D ఇలాంటి కండిషన్స్ తక్కువ అవడం వల్ల అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాటిలో సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఈ లక్షణాలను మనం ముందే గుర్తించలేమంటారు అరుణ గారు? అంటే మన బాడీ ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వబోతున్నాయి, లేదా బాడీలో ఏదో అరుగుదల స్టార్ట్ అవుతుంది, విటమిన్ లోపం స్టార్ట్ అవుతుంది, ఇలాంటి సంకేతాలు బాడీ ఎలా ఇస్తుంది ముందుగా? బేసిక్గా అండి, పెయిన్స్ అనేది మేల్కి ఒక రకంగా ఉంటాయి, ఫీమేల్స్కి ఒక రకంగా ఉంటాయి. చాలా మటుకు పెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తూ వర్క్ కంటిన్యూగా చేస్తూ ఉంటారు. కానీ మనం చాలా మటుకు చూసుకున్నట్లయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తున్న పెయిన్స్, రెగ్యులర్గా ఫుడ్, డైట్, స్ట్రెస్ ఇవి మేనేజ్ చేసుకోగలిగితే పెయిన్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇవన్నీ మెయింటైన్ చేసినప్పటికి కూడా పెయిన్స్ మన బాడీకి కంటిన్యూస్గా వస్తున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మటుకు ఫీవర్స్ వచ్చిన తర్వాత కొందరికి బ్లడ్లో ఇన్ఫెక్షన్, ESR పెరగడం, CRP, ASO టైటస్ ఇలాంటి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. దీని తర్వాత కూడా కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా కీళ్ళ నొప్పులకు స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఉండవండి. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే 30-35+ తర్వాత మేల్స్ అయినా కావచ్చు, ఫీమేల్స్ అయినా కావచ్చు, ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. సో పెయిన్ కొందరికి మైల్డ్గా ఉంటుంది. చాలామంది పెయిన్ కిల్లర్స్ కానీ డోలో 650 కానీ వేసుకొని పెయిన్ని అణచేస్తూ ఉంటారు. సో పెయిన్ ఆ రోజుకి తగ్గుతూ ఉంటుంది. సో అలా పెయిన్ తగ్గినప్పుడు ఇది అక్యూట్ పెయిన్ అని చెప్పుకోవచ్చు. కానీ పెయిన్ కంటిన్యూగా రావడం వల్ల అక్యూట్ పెయిన్ నుంచి అరుగుదల స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. సో దీనికి బేసిక్గా మనం చూసుకున్నట్లయితే
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో పెయిన్ రికరెంట్గా వస్తూ ఉంటుంది, ఒకటే దగ్గర కంటిన్యూగా పెయిన్ వస్తుంది, పెయిన్తో పాటు తిమ్మిలు రావడం, నొప్పి, దీంతో పాటు స్టిఫ్నెస్ ఉండడం, ఇలాంటి కండిషన్స్ చాలా మందిలో ఉంటుంది. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు చెప్పే లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? అంటే ఎలాంటి కండిషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది? ఇందాక చెప్పారు టాబ్లెట్స్ వేసుకుని పెయిన్ తగ్గించేసుకుంటారు టెంపరీగా, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది అని. ఎలా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? సో బేసిక్గా అండి పెయిన్ పర్సన్కి డిఫర్ అవుతూ ఉంటుంది. కొందరికి కొంచెం చిన్న పెయిన్ ఉన్నా తట్టుకోలేరు, కొందరు పెయిన్ అనేది తట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా పెయిన్ కంటిన్యూగా 3 to 5 days నుంచి ఒకటే దగ్గర పెయిన్ వస్తూ ఉంది అంటే మజిల్ ఇన్వాల్వ్మెంట్ కానీ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండొచ్చు. అరుగుదల లేకపోయినా కూడా ఏదో ప్రాబ్లం లోపల ఉంటేనే పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఈ పెయిన్స్ అనేది చాలా మటుకు ఇవాళ రేపు మనం చూసుకుంటున్నట్లయితే కాన్స్టెంట్ సిట్టింగ్, సిస్టమ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కరికి నెక్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకొని పెయిన్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ పెయిన్ ఎక్సర్సైజెస్ చేసినప్పటికి కూడా కంటిన్యూగా ఉండడం, సో పెయిన్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుంది. చాలామందికి పెయిన్ పట్టేయడం ఉంటుంది, షిఫ్టింగ్ పెయిన్స్ ఉంటాయి, పెయిన్ స్టిఫ్నెస్తో పాటు గుంజడం, తిమ్మిలు రావడం, జోమ్ పట్టడం, ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో పెయిన్ కండిషన్స్ తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. పెయిన్ తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా కొందరు లోకల్ అప్లికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు, కొందరు పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు, కొందరు మసాజ్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు పెయిన్ తగ్గి మళ్ళీ వెంటనే పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా లోపల ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ని మనం తెలుసుకోవడానికి ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షలు ఏంటండి? సో బేసిక్గా అండి ఆర్థరైటిస్కి డిఫరెంట్ పరీక్షలు ఉన్నాయి. బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు ఈఎస్ఆర్, సిఆర్పి ఇవి బేసిక్ టెస్ట్లు అండి. సో కొందరికి మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాంటప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించుకోవడం చాలా మంచిది, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చేయించుకోవడం మంచిది. కొందరికి ఎస్ఎల్ఈ అంటే ఏఎన్ఏ టెస్ట్ పాజిటివ్ ఉండడం వల్ల కూడా మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం జనరల్గా టెస్టులు చేయించుకోవాలి అంటే వైటమిన్ B12, విటమిన్ డి, కాల్షియం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిఆర్పి ఇవి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి నెగిటివ్ ఉన్నప్పుడు కూడా పెయిన్స్ కంటిన్యూగా వస్తున్నట్లయితే ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్తో పాటు ఏఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుంటే బెటర్గా ఉంటుందండి. మనం ఇప్పుడు రుమటాయిడ్ అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ రెండు ఆర్థరైటిస్కి ఉండే భిన్నమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో బేసిక్గా అండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో బేసిక్గా ఇది అరుగుదల వల్ల వస్తుంది, కానీ అరుగుదలకు కూడా రీజన్స్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ పరంగా వచ్చే అవకాశం కానీ, ఫీమేల్స్ అయినా మేల్ అయినా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, దాంతోపాటు మానసిక ఒత్తిడి, ఫ్యామిలీ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు స్లోగా అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది బేసిక్గా బ్లడ్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పెరగడం వల్ల చిన్న జాయింట్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫింగర్ జాయింట్స్ దగ్గర నుంచి టో జాయింట్ ఇన్వాల్వ్మెంట్, తర్వాత మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఆర్థరైటిస్లో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కండరాలు, నరాలతో పాటు ఎముకల అరుగుదల కూడా మనం చూస్తుంటాం. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే దీని వింటర్ అగ్రవేటింగ్ ఇష్యూ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మటుకు చలికాలంలో ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. మార్నింగ్ లేచినప్పుడు ఎక్కడికక్కడ కీళ్ళు పట్టేయడం, స్టిఫ్నెస్తో పాటు నరాలు గుంజడం, మనిషి వీక్ అవ్వడంతో పాటు లేవలేకపోవడం, ఈ సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పెయిన్ అనేది సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. కొందరికి ఫింగర్స్లో మాత్రమే పెయిన్స్ ఉంటాయి, కొందరికి ఎల్బో, షోల్డర్స్, నడుం దగ్గర, వీపు దగ్గర మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఒకసారి వచ్చిన పెయిన్ ఒక దగ్గర అంటే షిఫ్టింగ్ టైప్స్ ఆఫ్ పెయిన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇవాళ నడుము దగ్గర వస్తే పెయిన్, కొందరికి మోకాల దగ్గర వస్తూ ఉంటుంది. సో అన్ని జాయింట్ పెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే స్టెరాయిడల్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సో బేసిక్గా దీంట్లో కాళ్ళు, చేతులు చాలా మటుకు డిఫార్మిటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో క్యూర్ లేని సమస్యల్లో మనం చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. కీళ్ళవాతం అని అంటూ ఉంటాం. సో బేసిక్గా ఒబేసిటీ, లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండొచ్చు. సో చిన్నతనం నుంచి హార్మోనల్ డిస్టర్బెన్సెస్, మేల్ అయినా ఫీమేల్ అయినా హార్మోనల్ ఇష్యూస్, ఎక్కువగా మెడికేషన్ తీసుకోవడం, పాస్ట్లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ బేసిక్గా సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం, మెటబాలిక్ డిజార్డర్లో మనం పరిగణిస్తూ ఉంటాం. సో ఈ మెటబాలిక్ డిజార్డర్స్ మైండ్ స్టేబుల్ చేసుకుంటేనే పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ పెయిన్స్ అనేది కంటిన్యూగా పెరుగుతూనే వస్తాయి. సో అలాంటప్పుడు మనం ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించుకోవడం, బ్లడ్లో కాల్షియం, వైటమిన్ డి ఇలాంటివి చెక్ చేసుకొని కరెక్ట్గా మెడిసిన్ తీసుకుంటే పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో పెయిన్స్ తగ్గడంతో పాటు లైఫ్ స్టైల్, ఇలాంటి మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే చాలా మందిలో మనం చూసుకుంటాం ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అరుణ్ గారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పారు. ఇక ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది రావడానికి కారణం ఏంటి? ఇందాక మీరు అన్నారు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది అని చెప్పి, మరి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏంటి కారణం? సో బేసిక్గా అండి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాలు చెప్ప అరుగుదల వల్ల వస్తుందండి. సో ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజెస్లో మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు 50s ప్లస్లో ఈ మోకాలు చెప్పలు అరిగేవండి, సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే ఎర్లీగా చిన్న పిల్లల దగ్గర నుంచి 20s వరకు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక మనిషి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవుతున్నారు. అది మేల్ అయినా కావచ్చు, ఫీమేల్స్ అయినా కావచ్చు. ప్రాపర్ వెయిట్ ఈజ్ టు హైట్ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో తొందరగా మోకాలు చెప్పల అరుగుదల వచ్చే ఉంది. దాంతోపాటు ఎక్సెస్గా లాంగ్ డ్రైవ్ చేయడం, ఎక్కువగా వాకింగ్, ఎక్సెస్ రిగ్గరస్గా యూజ్ చేయడం వల్ల కూడా అరుగుదల అనేది కామన్. సో ఈ మోకాలు చెప్ప అరుగుదల అనేది ప్రతి ఒక్కరికి కామన్. కానీ మామూలుగా మనం చూసుకున్నట్లయితే 50+ తర్వాత గ్రాడ్యువల్గా అరగాల్సిన ఎముకలు 30+ అరుగుతున్నాయి. దీనికి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే కాంప్లికేటెడ్ మెడిసిన్స్, అంటే ఎక్కువగా మెడికేషన్స్ తీసుకోవడం, ఈ మధ్య కాలంలో ఫీమేల్స్ ఫర్టిలిటీకి మెడిసిన్స్ తీసుకోవడం, ఎక్కువగా మెడికేషన్తో పాటు ఇంజెక్షన్స్ ఎక్కువగా తీసుకోవడం, దాంతోపాటు యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా ఎక్కువ రీజన్స్లో మనం ఈ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ చూడొచ్చు. దాంతోపాటు వెయిట్ ఎక్కువ ఉండడం, నైట్ షిఫ్ట్స్, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దీంతోపాటు మేల్స్లో చూసుకున్నట్లయితే చాలా మటుకు వర్క్ ప్రాబ్లం, అంటే వాచ్మెన్స్ కానీ లాంగ్ స్టాండింగ్ ఉండేవాళ్ళు, ఇలాంటి వర్క్స్ లాంగ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే లోపల ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారికి లోపల గుజ్జు తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎముకల డ్రైనెస్ వల్ల పైనున్న ఎముక, లోపలున్న ఎముక ఫ్రిక్షన్, రాపిడికి గురి అవ్వడం వల్ల ఎముక అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎముక ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత లోపలున్న కండరాలు, నరాలు, కార్టిలేజ్ ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంటుంది. సో మనిషి కూర్చొని లేచినప్పుడు చాలామందికి పెయిన్, స్టిఫ్నెస్తో పాటు కట్ అని చప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, దీన్ని మనం క్రిప్టస్ అంటూ ఉంటాం. చాలాసేపు నడిచిన, చాలాసేపు కూర్చొని లేచినప్పుడు అక్కడ పట్టేస్తూ ఉంటుంది, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వయసు పైబడిన వారికి ఇది నార్మల్. కానీ ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే 30-35+ వాళ్ళలో కూడా మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు చప్పుడు రావడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఫస్ట్ సింగిల్ జాయింట్, అంటే ఒక కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత దాని మీద బరువు వేయకుండా నెక్స్ట్ కాలు మీద బరువు వేయడం వల్ల ఆ కాళ్ళు కూడా అరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అరుగుదల స్టార్ట్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుందంటే బేసిక్గా చాలాసేపు నడిచినప్పుడు మోకాల దగ్గర పట్టేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు పెయిన్ మైల్డ్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. సో పెయిన్ సివియర్గా అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తుంటాం. మెట్లెక్కినప్పుడు, దిగినప్పుడు, లాంగ్ రన్లో నడిచినప్పుడు ఈ పెయిన్ అనేది కంటిన్యూగా ఉండటంతో పాటు స్టిఫ్నెస్ మనం చూస్తూ ఉంటాం. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే
రాత్రి పడుకొని మార్నింగ్ లేచినప్పుడు మోకాలు అనేది కరెక్ట్గా పెట్టలేకపోతూ ఉంటారు. సో దీనివల్ల కూడా మనం తెలుసుకోవచ్చు మోకాలు చిప్పల అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్రే చేయించుకోవడం వల్ల మోకాలు చిప్ప ఎంత స్టేజ్లో అరిగింది అని తెలుసుకోవచ్చు. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే ఎక్స్రేస్ కంటే ఎంఆర్ఐ చేయించుకోవడం వల్ల మనకు ఎముక అరగడం, దాంతోపాటు మజిల్ ఇన్వాల్వ్మెంట్, నర్వ్ కంప్రెషన్ ఉందా లేదా అని కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే వెయిట్ ఎక్కువ ఉన్న వారిలో కూడా ఎర్లీగా ఈ మోకాలు చిప్పల అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆడవారిలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండి, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉండి, గర్భసంచి తీయించుకున్న వారిలో కూడా ఈ మోకాలు చిప్ప అరుగుదల చాలా తొందరగా చూస్తూ ఉంటాం. ఎర్లీ మెనోపాజ్ ఉన్న వారిలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్ట్రెస్, టైంకి భోజనం చేయకపోవడం, ఎక్కువగా కాల్షియం ఇంటేక్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో డ్రైనెస్ పెరగడం వల్ల గుజ్జు తగ్గిపోతూ ఉంటుంది. సో గుజ్జు తగ్గడం వల్ల, ఫ్రిక్షన్ ఉండడం వల్ల రాపిడి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వారికి ఆస్టియోఆర్థరైటిస్ మనం చూడొచ్చు. సో ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3లో ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకొని స్టెబిలైజ్ చేసుకోవచ్చు. సో అరిగింది మనం తీసుకొని రాలేం, కానీ ఫ్యూచర్ అరగకుండా ఎటువంటి డిపెండెన్సీ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. చాలా మటుకు లేటర్ స్టేజ్లో తెలుస్తూ ఉంటుంది, గ్రేడ్ 4 సిచ్యువేషన్లో తెలుస్తుంది. ఇలాంటప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం బెటర్. సో 60-65+ వాళ్ళు సర్జరీ చేయించకపోయినా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎర్లీగా ఆర్థరైటిస్ ఉన్నవారు సర్జరీ చేయించుకుంటే ఇంకో 10 to 15 years బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? సో బేసిక్గా అండి, ఒక మనిషి వెదర్ ఇట్ ఈస్ చైల్డ్ కావచ్చు, ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, కామన్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెయిన్స్ ఉన్నా లేకున్నా వాకింగ్, యోగా, ఎక్సర్సైజెస్ మనిషికి చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్, ప్రాపర్ స్లీప్ కంపల్సరీ ఇంపార్టెంట్. మనిషికి 6 to 8 hours స్లీప్ అనేది ఇంపార్టెంట్. సో బేసిక్గా ఇవాళ రేపు స్ట్రెస్తో కూడిన వర్క్ కాబట్టి మైండ్ పీస్ లేకపోవడం వల్ల పడుకున్నప్పుడు కూడా మైండ్ వర్కౌట్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా నిద్ర డిస్టర్బెన్సెస్, డైజెషన్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల కూడా అబ్జార్ప్షన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం టీనేజ్ పిల్లల్లో చాలా మటుకు పీసీఓడి కండిషన్స్ ఎక్కువగా చూస్తున్నాం ఆడపిల్లల్లో. సో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా కాల్షియం, మెట్ఫార్మిన్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. సో బేసిక్గా స్ట్రెస్ లెస్ లైఫ్ అంటూ ఏదీ లేదు, కానీ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, టైంకి భోజనం చేయడం, తీసుకునే ఫుడ్స్లో కాల్షియం, మల్టీవిటమిన్, నరిష్డ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్స్ యూస్ చేయడం, ఎక్కువగా డీప్ ఫ్రైస్ వాడడం, ఇలాంటి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. వెయిట్ ఎక్కువ ఉన్నవారు వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ లైఫ్ స్టైల్లో ప్రాపర్ మోడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బెనిఫిషియల్ ఉంటుంది. ఫ్యూచర్లో ఆర్థరైటిక్ చేంజెస్ని ప్రోగ్రెస్ అంటే ఎర్లీగా రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. ఇదివరకే వాళ్ళకి ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇంకేదైనా ప్రాపర్గా ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా చాలా అవసరం అండి. అంటే చాలామంది పేషెంట్స్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు డాక్టర్ వాకింగ్ ఎక్కువ చేయొద్దని చెప్పారు, వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇది నిజమేనా? ఎస్ అండి, చాలా మటుకు వాకింగ్ చేయడం వల్ల కూడా పెయిన్ పెరుగుతూ ఉంటుంది. సో ఒక డాక్టర్ వెయిట్ ఎక్కువ ఉన్నవారు ఫస్ట్ డైట్ త్రూ మెయింటైన్ చేయమంటారండి. కానీ పెయిన్ ఉన్నవారు వాకింగ్ చేయకుండా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుంది. సో వెయిట్ ఎక్కువ ఉండి ఆర్థరైటిక్ చేంజెస్ ఉన్నవారు ఫస్ట్ మోకాలు నొప్పులు తగ్గడానికి మనం మెయింటైన్ చేయాలి. దాంతోపాటు లెస్ ఆయిల్స్, లెస్ ఫ్యాట్, ఇప్పుడు వాకింగ్ చేయలేం కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ త్రూ ఫుడ్ అండ్ గుడ్ స్లీప్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా ఇలాంటివి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో పెయిన్స్ ఉన్నప్పుడు వాకింగ్ చేయకపోవడమే మంచిది, ఇంకా పెయిన్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన బాడీని ఎంత యూస్ చేస్తే అంత పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. పెయిన్ మైల్డ్గా ఉన్నప్పుడు ఒక మనిషి 15 minutes నుంచి 20 minutes వరకు వాక్ చేయొచ్చు. కానీ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు ఎక్కువగా యూస్ చేసుంటాం కాబట్టి వాకింగ్ అవాయిడ్ చేసి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం, డైట్లో మెయింటైన్ చేయడం, ఖచ్చితంగా లో క్యాలరీ హై ఫైబర్ డైట్ తీసుకోవడం, కార్బ్స్ తగ్గించడం, ఇలాంటి మెయింటైన్ చేస్తే కొంతకాలంలో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. వెయిట్ రెడ్యూస్ అవ్వడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేంజెస్ అవ్వడం, ప్రాపర్ స్లీప్ ఇస్తే కూడా బెటర్మెంట్ ఉంటుంది. చాలా మటుకు మనం ఎక్సర్షన్ ఇవ్వడం వల్లే పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి
పెయిన్స్ తగ్గడం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ఆర్థరైటిక్ చేంజెస్, బేసిక్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ వేరే గౌటీ ఆర్థరైటిస్ కానీ ఇలాంటప్పుడు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొందరికి కొన్ని ఫుడ్స్ తీసుకుంటే పెయిన్స్ పెరిగినట్టు అనిపిస్తాయి. అలాంటప్పుడు అలా ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. చాలామంది వెయిట్ ఎక్కువ ఉన్న వారు కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ఎక్సెస్ ప్రోటీన్స్ తీసుకోవడం ఇలాంటివి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కొందరికి పులుపు తీసుకున్నప్పుడు పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి, కొందరికి రూట్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి, కొందరికి నాన్ వెజ్ తీసుకున్నప్పుడు పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది. దాంతోపాటు మోర్ వాటర్, లిక్విడ్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, వెయిట్ మేనేజ్ చేసుకోగలిగితే ఆర్థరైటిక్ చేంజెస్లో కొంతవరకు చేంజెస్ రావచ్చు. కానీ ఇవి ప్రాపర్గా మెడికేషన్ యూజ్ చేయకపోయినా పెయిన్స్ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అరుణ గారు, హోమియో కేర్ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత పూర్తిగా పెయిన్స్ తగ్గిపోతాయా, మళ్ళీ అది తిరగబెట్టదా అన్న డౌట్ కూడా చాలామంది పేషెంట్స్ వ్యక్తం చేస్తూ ఉంటారు. అండ్ మీరు అన్నట్లు ఇందాక అరిగిపోయిన గుజ్జు మళ్ళీ తిరిగి రాదు అని చెప్పారు. అది కూడా చాలామందికి డౌట్ ఉంది. అంటే మెడికేషన్ ద్వారా తిరిగి రప్పించవచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎస్ అండి. సో బేసిక్గా అండి ఆర్థరైటిస్ అనేది ఏజ్కి రిలేట్ అవుతూ ఉంటుంది. చిన్న వయసులో ఆర్థరైటిస్ ఉన్న వారికి గుజ్జు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూస్తున్నాం, కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల గుజ్జు మళ్ళీ పెరుగుతుంది. దాంతోపాటు ఇంజెక్షన్స్తో పాటు మెడికేషన్ తీసుకోవడం వల్ల మళ్ళీ గుజ్జు పెరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ హోమియో మెడిసిన్ యూజ్ చేసినప్పటికీ కూడా గుజ్జు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. స్టెబిలిటీ, లోపల ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే ఏజ్ పరంగా 35 నుంచి 45 ఏజ్ వాళ్ళలో ఈ ఆర్థరైటిక్ చేంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే, వెయిట్ తగ్గడంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఫ్లెక్సిబిలిటీ, లోపల ఉన్న గుజ్జు పెరగడం, అరుగుదలని మెయింటైన్ చేయడం మనం చేయొచ్చు. అదే ఆ అరుగుదల 60+ వారికి ఉండి కంప్లీట్గా బోన్ డ్రైనెస్ అయ్యి ఉంటే దానికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నప్పటికి కూడా గుజ్జు పెరగడం కొంచెం వరకు కష్టం. అండ్ పెయిన్ తగ్గిస్తూ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్నప్పుడు అరుగుదల ఆపచ్చు, కానీ ఫ్యూచర్ అరుగుదలని స్టాప్ చేయొచ్చు. కానీ మళ్ళీ అరిగిపోయిన బోన్స్ని మనం ఎటువంటి ఇంజెక్షన్స్ అయినా కావచ్చు, ఎటువంటి మెడికేషన్స్తో కూడా మనం మేనేజ్ చేయలేం. తను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మెడికేషన్ యూస్ చేస్తూ స్టెబిలైజ్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు మనం చూస్తున్నాం పెయిన్ కిల్లర్స్ పెయిన్స్ తగ్గిస్తూ ఉన్నాయి. కానీ లాంగ్ రన్లో పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల మనిషి దానికి డిపెండెంట్ అయిపోతున్నాడు. సో అలా డిపెండ్ అవ్వడం వల్ల పెయిన్ వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గడం, మళ్ళీ పెయిన్ కిల్లర్ ఆపేయంగానే పెయిన్ పెరగడం ఇలాంటివి మనం ఎక్కువ చూస్తున్నాం. దీనివల్ల ఫ్యూచర్లో కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయి. అలా కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎర్లీగా మెడికేషన్ యూస్ చేయకుండా ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. హోమియో మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు కాబట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా లోపల గుజ్జు పెరగడానికి, ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ చేయడానికి మల్టిపుల్ మెడిసిన్స్ ఉన్నాయి. సో శారీరకంగా, మానసికంగా కాన్స్టిట్యూషనల్ డోసెస్ ఇవ్వడం వల్ల పెయిన్ తగ్గడం, దాంతోపాటు ఫ్యూచర్ డిస్టర్బెన్సెస్ లేకుండా మేనేజ్ చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ అరుణ గారు. ఇది వాల్టి లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.